శ్రీ గురవే నమః. మనకేం కావాలో తెలుసుకుంటే మనకేం అక్కర్లేదో దాని గురించి ఎక్కువగా ఆరాటపడటం మానేస్తాం. మానసికంగా ప్రశాంతతను పొందగలుగుతాము. ఎంత మౌనంగా ఉంటే అంత మనస్సు స్థిమితంగా ఉంటుంది. మరి మనస్సులో అలజడి కానీ ఆందోళన కానీ వీటిని దూరం చేసుకోవాలంటే మంచి విషయాలను వింటూ ఉండాలి, మంచి విషయాలను ఆలోచిస్తూ ఉండాలి, మంచి పనులను చేస్తూ ఉండాలి. అందుకే మంచి అంటే మనస్సును కలుషితంగా చేసుకునే ప్రయత్నం మంచి ప్రయత్నం కాదు. మనస్సును నిర్మలంగా చేసుకునే ప్రతి ప్రయత్నం మంచిదే. అట్లానే మన మనస్సు శాంతిని, సహనాన్ని, ఓర్పును పెంచుకోవడానికి చేసే అభ్యాసం సదభ్యాసం. అట్లాంటి మంచి అభ్యాసం ద్వారా మనస్సు మనకు మేలునే చేస్తుంది. మనస్సు విషయంలో మనం ఏదైతే అలక్ష్యాన్ని చూపిస్తామో, నిర్లక్ష్యాన్ని చూపిస్తామో ఆ మనస్సు వల్లనే మనం ఇబ్బంది పడతాం. అంటే కోపం కానీ, ఆవేశం కానీ, తొందర కానీ, ఏది చేయాలంటే అది చేయాలి వెంటనే, ఏది అనిపిస్తే అది చేసేయాలి. ఈ తొందరపాటు పనికిరాదు. ఎందుకంటే దీనివలన తర్వాత మనమే బాధపడతాం. అనవసరంగా తొందరపడి ఆ పని చేశామే, ఈ పని చేశామే అని. చేసే పనిని జాగ్రత్తగా ఆలోచించి అది మంచి పని అయితేనే చేయటం మంచిది. మనస్సు సంకల్పించింది కదా అని చెప్పి ఆ మనస్సు ఏది సంకల్పిస్తే అది మన మంచికి అనుకుంటే పొరపాటు. బుద్ధి దేనినైతే స్వాగతిస్తుందో, ఇష్టపడుతుందో, ఏ పనిని చేయమని చెప్పి మనస్సును బలపరుస్తుందో ఆ పనిని చేస్తే మంచిది. అట్లా అని మన బుద్ధి మంచిది కావాలి, మంచి సంకల్పాలను ఆమోదించడానికి, మంచి సంకల్పాలు కాని వాటిని నిరాకరించడానికి. అందుకే జ్ఞానం ద్వారా బుద్ధి సద్బుద్ధి అవుతుంది. అప్పుడు మనం మనస్సును మనకు అనుకూలంగా వినియోగించుకోగలుగుతాం. మన శ్రేయస్సుకు తగిన విధంగా మనస్సు కూడా మనకు చక్కటి సహకారాన్ని అందిస్తుంది. అందుకని సత్సంగం ఏదైతే ఉందో అది మన బుద్ధిని శుద్ధి చేస్తుంది. అంతఃకరణ శుద్ధికి, మనశ్శుద్ధికి కూడా అది ఎంతో ఉపకారాన్ని చేయగలుగుతుంది. ఈ అంశాన్ని మనం మన జీవితంలో గనక ఆచరణ రూపంలో పెట్టుకోగలిగితే మనం పొందే లాభం సామాన్యమైనది కాదు. భగవత్ సంబంధంగా మనకున్నటువంటి ఆసక్తి బలపడుతుంది. సద్విషయాలలో మనం ఎక్కువ సమయాన్ని వెచ్చించే అవకాశం కలుగుతుంది. మనకి ఏది ముఖ్యం అనుకుంటామో, ఏది ప్రధానం అనుకుంటామో, ఏది మనకు పరమ ప్రయోజనం అనుకుంటామో దానికోసమే మనం ఎక్కువ సమయాన్ని గడపగలుగుతాం. తప్పనిసరిగా మనం ఎక్కువ సమయాన్ని గడపాలి. ఎక్కువ సమయాన్ని మన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ స్పృహలోనే గడపాలి. ఎందుకంటే మన ప్రయోజనం మనకు ముఖ్యం, మన శ్రేయస్సు మనకు ప్రధానం. మనల్ని మనం నిరాకరించటం మన ఉద్దేశం కాకూడదు. మన శ్రేయస్సు గురించి మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని, దాని యొక్క విలువను తెలుసుకుంటున్నట్లే అవుతుంది. విలువను ఎంత తెలుసుకుంటే అంత చక్కగా